సన్నవర్ణకు 2500 రూపాయలు వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి ప్రకటించాలి. సన్నవర్ణానికి 2500 మద్దతు ధర వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి మాఫీ చేయాలి. 1,00,000 రూపాయల ఎక్కాల రుణాలను మొత్తం మాఫీ చేయాలి మాఫీ చేయాలి మాఫీ చేయాలి. 1,00,000 రూపాయల రుణాన్ని ఎక్కాలలో వెంటనే మాఫీ చేయాలి మాఫీ చేయాలి మాఫీ చేయాలి. 1,00,000 రూపాయల రుణాలను వెంటనే మాఫీ చేయాలి మాఫీ చేయాలి ప్రకటించాలి. సన్నవర్ణానికి 2500 రూపాయలు వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి అమలు చేయాలి. ఫసల్ బీమా రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి. ఫసల్ బీమా రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి ప్రకటించాలి. సన్నవర్ణానికి 2500 వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి కొనుగోలు చేయాలి. సన్నవర్ణాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలి. సన్నరక వర్గాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలి చెప్పే జిందాబాద్ చెప్పే జిందాబాద్ రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి దిగిపోవాలి దిగిపోవాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి దిగిపోవాలి చెప్పే జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతాంగ సంరక్షణ వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి. ఫసల్ బీమాను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి. ఫసల్ బీమా రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి ప్రకటించాలి. సన్నవర్ధానికి 2500 మద్దతు ధరను వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి ప్రకటించాలి. సన్నవర్ధానికి 2500 వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి ఒక 3 అంశాలు రైతులకు అన్యాయం జరుగుతున్నాయన్న ఒక ఆలోచన కొద్దీ వారు ఏ పిలుపునైతే ఇచ్చిండ్రో ఆ పిలుపును ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు కాబట్టి వెంటనే వీటిని అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏ మాటలైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా బూడిదలో వేసిన పన్నీరుగానే మారింది. ఇప్పటికిప్పుడు యూరియా మొత్తమే రైతులకు ఫ్రీకి ఇస్తారని చెప్పిండు. ఇప్పటి వరకు యూరియాను ఫ్రీకి ఇచ్చిన పాపన పోలేదు. అదేవిధంగా సన్నబట్లు ఏవైతే వేసుకుంటే ఖచ్చితంగా సరిపడా ధర ఏదైతున్నదో నేను ఖచ్చితంగా ప్రకటిస్తానని చెప్పిండు. మరి అందరిని మాత్రం సన్నబట్లు వేసుకోమని ఆయన మాత్రము ఆయనకున్న భూసేకరణలో ఏదైతున్నదో ఆ భూమిలో ఒక కలెక్టర్ చెప్పిండట మీరు మాత్రం దొడ్డుబట్లు వేసుకోమని చెప్పారు. ఇది ఎంతటి అన్యాయం ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఎందుకనంటే ఒక కలెక్టర్ చెప్పిండంటే ఆ ఒక కలెక్టరే ఉన్నాడా? రాష్ట్రంలో అందరు కలెక్టర్ లేరా? మరి ఆ కలెక్టర్లు అందరూ కూడా ఈ ఉన్న రైతులకు కూడా అదే విధంగా చెప్పవచ్చు కదా. మరి అంటే ఆయన దొడ్డుబట్లు వేసుకోవాలి, మిగతా వాళ్ళందరూ సన్నబట్లు వేసుకోవాలి, ఈ రైతులంతా కూడా మొత్తం నష్టపోవాలని ఒక ఆలోచన కొద్దీ ఆయన ఆలోచన విధానం అట్లున్నది కాబట్టి రైతులను నష్టపోయే ఆలోచన కొద్దే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏ పథకాలు అయితే కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అన్నిటిని కూడా రానియకుండా చేస్తూ ఉన్నారు. ఫసల్ బీమా యోజన ఏదైతున్నదో ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలు చేయలేదు. ఏకకాలంలో రైతులకు వాళ్ళ ఎన్నికల మ్యానుఫ్యాక్చరర్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అని అంటే ఏకకాలంలో రైతులకు మేము 1,00,000 రూపాయలు మాఫీ చేస్తానన్నారు. ఇప్పటి వరకు కనీసానికి అంతకుముందు 25 వేలు మాఫీ చేస్తానన్నారు. ఒక దఫనో 2 దఫలో ఇచ్చి తూతు మంత్రంగా దులిపేసుకున్నారు. మరి ఇప్పటి వరకు రాష్ట్రం రెండోసారి అధికారంలోకి వచ్చింది, ఇప్పటి వరకు కూడా ఆయనే మాఫీ చేయలేడు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ పగడేసగాడు వచ్చినట్టుగా వచ్చి గారెడి మాటలు చెప్పి ఓటు దండుకోవడం కోసమే ఆయన ఇక్కడికి వస్తూ ఉన్నాడు. అదేవిధంగా రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి కేసీఆర్ గారు ప్రత్యేకించి చెప్తున్నారు. మరి రైతులకు మీరు ఎంతవరకు న్యాయం చేసిర్రు? రైతు సమన్వయ కమిటీలు అనేసిర్రు, అవి ఎంతవరకు మీకు పనిచేస్తూ ఉన్నది అంటే ఒక కమిటీ వేసి పక్కకు పారేయడం, ఒక వాగ్దానం ఇచ్చి పక్క అవ్వడం. నిన్న చూసినాం మనం అక్కడ సిద్దిపేటలో సభ పెడితే సభలో ఆయన నవ్వుకుంటూ చెప్తా ఉన్నారంటే ప్రజలను నవ్వుల పాలు చేసే ఆలోచన ఇది. అంటే ఇప్పుడు అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లకు వచ్చి 1,00,000 కోట్ల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడు కేసీఆర్. ఖబర్దార్, ఎందుకనంటే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే దుబ్బాకలో నీ పతనం అక్కడ నీ అల్లుని ఓడగొట్టిరు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నీ కొడుకును ఓడగొట్టిరు. ఇప్పుడు నిన్ను ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి రైతులకు ఇప్పటి వరకైనా అన్యాయం చాలా జరుగుతూ ఉన్నది. వారు భారీ ఎత్తున నష్టపోయారు. ఇప్పటి వరకు 6 కాలం పండించిన పంట ఏదైతున్నదో అవి మొత్తం రోడ్ల మీద పోసుకొని అన్నమో రామచంద్రను అలమటిస్తూ ఉంటే నువ్వు ఫామ్ హౌస్కి అంకితమై ఇక్కడ సినిమా చూస్తూ ఉన్నావు. మరి నీ ఫామ్ హౌస్, నీ పద్ధతి, నీ విధానం అంతా కూడా ప్రజలు పారదోలే టైము ఆసన్నమైంది.
రానున్న 2023 ఎన్నికలు ఏవైతున్నాయో వాటిలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. నిన్ను ప్రజలు పారదోలుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ముఖ్యమంత్రి చెప్పడంతో అదేవిధంగా తప్పకుండా కూడా ఈ యొక్క రైతాంగానికి ఒక తీపి కబురు చెప్తా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ఈరోజు సన్నవరధాన్యాన్ని వేసుకోవడం జరిగింది. సహజంగానే వర్షాకాలంలో మరి సన్నవరధాన్యానికి అత్యధిక చీడపీడలతోని రైతాంగానికి పెట్టుబడి ఎక్కువైనటువంటి అవకాశం ఉన్నది. ఒక పక్క పెట్టుబడి వ్యయం పెరిగి మరో పక్క దిగుబడి రాక ఈరోజు రైతాంగం తీవ్రమైనటువంటి నష్టపోతే కనీసం కూడా స్పందించినటువంటి యొక్క ముఖ్యమంత్రి ఈ అవసరం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము రైతాంగం సంబంధించిన అన్నిటి కూడా పరిష్కరించాలని చెప్పి నేటి వరకు కూడా పాపం యొక్క రైతులకు అకాల వర్షంతో కురిసినటువంటి పంటలను పరిశీలించకపోగా కనీసం వాటిపైన అంచనా వేయడం కోసం మరి ప్రభుత్వ యంత్రాంగం కూడా రాకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం. కాబట్టి మేము వెంటనే యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ యొక్క మాటను మీ యొక్క రాష్ట్రంలో సన్నవర్ధనం చేసినటువంటి యొక్క రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మీరు ప్రతి చివరి కింద వరకు కూడా కొనుగోలు చేసి ఎలాంటి ఆంక్షలు లేకుండా మరి ప్రభుత్వమే 2500 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో మీరు రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా నేటి వరకు కూడా ఈ యొక్క రుణమాఫీ విషయం మాట్లాడకపోవడం నిజం కూడా శోచనీయం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏకకాలంలో రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం ₹1,00,000 రుణమాఫీ చేయాలని చెప్పి, అంతేకాకుండా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను ఈ యొక్క రాష్ట్రంలో ప్రవేశపెట్టకుండా ఈ యొక్క రైతాంగానికి లాభం చేకూరే విధంగా చేకూరకుండా అడ్డుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫసల్ బీమా లాంటి పథకాలను ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతాంగాన్ని పూర్తి విమర్శిస్తూ మరి యొక్క ప్రజల యొక్క వ్యవస్థను మరి యొక్క దృష్టిని మలచడం కోసం మరి కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని రాజు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి 3 చట్టాల పట్ల దేశవ్యాప్త రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కొన్ని పార్టీలు కూడబలుపుకొని యొక్క రైతాంగానికి వ్యతిరేకంగా మరి ఈరోజు ధర్నాల పేరిట బంద్ పేరిట ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ముసల్ కన్నీరు కారడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందు ఈ యొక్క రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకున్న తర్వాత మరి ఇతర విషయాల పట్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కూడా ఇతరుల కట్ట తిరగలే. ఈయన తోటి సన్నపి పెట్టాలి సన్నపి తోటి పెట్టాలని మీటింగులు పెట్టి ఊరు నుంచి మీటింగులు పెట్టి మేము భయపడి సన్నపి పెట్టినాం. 6-7 ట్రాక్టర్లు వెళ్ళే కాడ 2 వెళ్ళినాయి. వీటికి ధర లేదు. నేను ఏం అప్పు కట్టాలి? నాకు పంట నష్టం అంటే నష్టమైంది. దానికి తోటిదానికి ఒకటే రేట్ అట, సన్నపి దానికి ఒకటే రేట్ అట. మరి ఏ ముఖ్యమంత్రి ఇదివరకు మేము ఏం చేసుకుంటే అది కొన్నాడు. మాకు అడ్డం తిరగలే. ఇది కాదు అది పెట్టు, అది కాదు ఇది పెట్టాలని ఇవ్వాలనలే. ఈయన అన్నాడు. అంటే ఈయనకు భయపడి మేము కొనడాట మరి అప్పటికి ఎటు తిరగాలి, ఏ మిల్లులో కూడా తిరగాలి కొనకపోతే అని మేము భయపడి సన్నపి పెడితే మాకు పంట మొత్తం రోగం వచ్చి పోయింది. మాకు ఇస్తే ఏం చేయాలి? మాకు అప్పుడు మేము అప్పుడు కట్టుకోవాలి. ఇక్కడ అబ్బాయిలో మేము 4 ఎకరాలు పెట్టినావు 4 ఎకరాలు పెట్టినా ఇంతలో 20,000 అయినాయి. నాటెత్తే కలుపుకుళ్ళు నాటుకుళ్ళు అవి నాకు తిన్న కూలు రాదు. పొలం కొట్టుంటుంది అంటే ఇప్పుడు మీ వడ్లు ప్రభుత్వం నుంచి ఐకేపీ సెంటర్లో తీసుకెళ్ళినాక వాళ్ళు కొన్నారా? ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది మీరు తీసుకెళ్ళి? వాళ్ళు ఏమంటున్నారు దీని గురించి సమస్య? అంటే ఇప్పుడు ఏంటి రేటు సమస్య ఇక్కడ అయిందా వాళ్ళు లేకపోతే ఇప్పుడు దగ్గర ఎన్ని ఎకరాల భూమి ఇప్పుడు పెండింగ్లో ఉన్నది వడ్లు? మంచిగా 100 ఎకరాల